వామ్మో 61 ఉద్యోగుల రిటైర్మెంట్పై సర్కార్ బెంబేలు. 5 ఏళ్లలో 44,000 మందికి తక్షణ బెనిఫిట్ల కింద 20,000 కోట్లు చెల్లించాల్సి ఉండటమే కారణం. 350 కోట్లు ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెల సగటున పడనున్న భారం. ఇది ప్రతి సంవత్సరం పెరిగే అవకాశం. రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 పెంచిన గత సర్కారు ఫలితంగా 2021-24 వరకు నాటి ప్రభుత్వానికి ఉపశమనం. ఆ తర్వాత నుంచి ఉద్యోగుల విరమణలు మళ్ళీ మొదలు. ఎలా గట్టెక్కాలోనని తల పట్టుకుంటున్న ప్రభుత్వం. ప్రస్తుతం మెడికల్ బిల్లులు, సరెండర్ లీవుల చెల్లింపు గగనమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 మొదలుకొని రానున్న 5 ఏళ్లలో ఏకంగా 44,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కానున్నారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్లు కింద సగటున 30 లక్షల మంది కోటి రూపాయల వరకు చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా మారనుంది. ఇది ఇటీవల 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలో ఓ ప్రధాన అంశం. ఆర్థిక శాఖ లెక్క ప్రకారం రానున్న 5 ఏళ్ల కాలంలో ఖజానాపై దాదాపు 20,000 కోట్ల భారం పడనుందని అంచనా. అంటే సరాసరి నెలకు 350 కోట్ల పైచిలకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం హయాంలో 3 ఏళ్ల పాటు రిక్రూట్మెంట్ లేకపోవడం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మళ్ళీ రిటైర్మెంట్లు ప్రారంభం కావడం, అప్పటి నుంచి ఉన్న భారం ఒక్కసారిగా మీద పడడంతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కాక ఆర్థిక శాఖ మల్లుగుల్లాలు పడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్లు జరగలేదు. దీంతో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించే అవసరం పడలేదు. ఆ తర్వాత నుంచి రిటైర్మెంట్లు మొదలు కావగా ఈ ఏడాది డిసెంబర్ వరకు మొత్తం 7,995 మంది రిటైర్ అవుతారని చెబుతున్నారు. వీరికి తక్షణ బెనిఫిట్ల కోసం 3,200 కోట్ల వరకు అవసరం కాగా సరిగ్గా చెల్లించలేని పరిస్థితి ఉంది. పైగా ఇక నుంచి ఈ భారం ప్రతి ఏటా పెరుగుతుందని అంచనా. ఈ ఏడాది 2024 7,995, 2025 9,630, 2026 9,719, 2027 9,443,